కేసీపీడి బ్యాటింగ్ అంటే ఇదే. ఒక్క సింగిల్ కూడా లేకుండా విధ్వంసం సృష్టించారు. నిన్న జరిగిన మ్యాచ్లో ఫ్రెండ్స్, సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ జరిగింది కదా. అందులో అయితే ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు అని చెప్పుకోవచ్చు. కేవలం 9.4 ఓవర్స్లోనే 166 రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, నాట్ ఏ జోక్. నిజంగా వాళ్ళు మొత్తం కూడా బౌండరీస్తోనే డీల్ చేశారు, 6లు 4 డీల్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదన్నా ఒక బాల్ అలా సింగిల్ తీసుకున్నారు తప్ప, అది కూడా ఏంటి, నేను ఒక్కనే ఆడితే బాగుండదు, నువ్వు కూడా ఆడు బాబు అన్నట్టు ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మకి సింగిల్, అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్కి సింగిల్ ఇచ్చి 90% ఆఫ్ ద స్కోర్ వాళ్ళు బౌండరీస్తో డీల్ చేశారంటే ఇంక చూసుకోండి ఏ విధంగా రెచ్చిపోయారో. దాని తర్వాత అనంతరం లక్నో సూపర్ జైంట్స్ ఓనర్స్ కూడా పాపము కేఎల్ రాహుల్ అయితే చివర్లు పెట్టడం జరిగింది అనమాట. ఏమన్నా బ్యాటింగ్ ఏమన్నా కెప్టెన్సీ అనేసి. ఇవి మొత్తం విషయం పక్కన పెడితే ప్యాట్ కమిన్స్ అయితే 20 కోర్స్ పెట్టి వాళ్ళు తీసుకున్నారన్నమాట సన్ రైజ్ మేనేజ్మెంట్. అతనికి ఎందుకు అంత తీసుకున్నారని చెప్పి అప్పట్లో కావ్యం అనేది అందరూ కూడా కొంతవరకు నెగిటివ్ చేయడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు అద్భుతమైన కెప్టెన్సీతో మిడిల్ ఆర్డర్లో వచ్చి బ్యాటింగ్ చేయడం కానివచ్చు, సో డెత్ ఓవర్స్ బౌలింగ్ చేయడం కానివచ్చు, ప్యాట్ కమిన్స్ సూపర్గా ఆడుతున్నాడు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారండి. సూపర్ అనిపించింది నాకైతే. ఏమన్నా కొట్టడా భయ్యా, నిజంగా ఈ సీజన్ 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిజంగా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యుత బుమ్రాతో సహా ప్రతి ఒక్క నెంబర్ 1 T20 బౌలర్ అందరూ కూడా వాళ్ళ బ్యాట్స్మెన్స్కి ఫిదా అయిపోయారు. నిజంగా ఒక్కరంటే ఒకరు కూడా కరెక్ట్గా బౌలింగ్ చేయలేకపోయారనమాట. ముంబై ఇండియన్స్తో కూడా వాళ్ళు 6 ఓవర్లకే 100 రూపాయలు చేయడం జరిగిందనమాట. విధ్వంసం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎప్పుడు లేని విధంగా ఈ 2024 ఐపీఎల్లో సన్ రైజ్ పుణ్యమా అనేది చాలా అయితే బ్రేక్స్ అయితే అయ్యాయన్నమాట. చాలా హిస్టరీ రిపీట్ కూడా చేయడం జరిగిందనమాట. బెంగళూరు అలాంటి టీమే 234 రన్స్ కొట్టడము, ముంబై కూడా కొంతవరకు 230+ రన్స్ చేయడము. అంటే అంతకుముందు సన్ రైజ్ అంత టార్గెట్ 260+ టార్గెట్ చేసింది కాబట్టి వీళ్ళు కూడా కొట్టగలిగారు అనమాట. 1, 2 కాదు, ఇలా విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నమాట. హిస్టరీ క్రియేట్ చేసింది సన్ రైజ్ హైదరాబాద్. నాకైతే చాలా బాగా అనిపించింది. నా ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ 2024 ఐపీఎల్ ఏ టీం కప్పు కొట్టబోతుందని కామెంట్ తెలియచండి. ఇలాంటి మరిన్ని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.